విశ్రాంతి దినము అంటే శనివారం, ఆదివారం కాదు. యూదులు విశ్రాంతి దినమున సమాజ మందిరంలో కూడుకునేవారు. మనము ఆదివారం ఏ విధంగా అయితే ఆరాధన చేస్తూ ఉన్నామో అదేవిధంగా యూదులు శనివారమును వారు విశ్రాంతి దినంలో అనగా సమాజ మందిరంలో వాళ్ళు కూడుకునేవారు. వాళ్ళకి విశ్రాంతి దినము ఏడవ దినము శనివారం. కాబట్టి ఆదివారం అనేటువంటిది ఎక్కడి నుండి ప్రారంభమైంది మనకు ఆరాధన దినం అని? యేసు ప్రభు పునరుద్ధానుడైన దినము ఆదివారము కనుక పునరుద్ధాన దినాన్ని ప్రతిష్ఠ చేసి అపొస్తలులు చేసినటువంటి మార్పు ఇది. శనివారం నుండి ఆదివారానికి ఆరాధన సమయాన్ని మార్చటం జరిగింది. ఇప్పుడు ఆదివారం మాత్రమే మనం ఆరాధన చేసుకుంటూ ఉన్నాం. అయితే సిద్ధపరచు దినము అని శుక్రవారానికి పేరు. శనివారంకు ముందు రోజు శుక్రవారం, విశ్రాంతి దినమునకు ముందు రోజు శుక్రవారం అనగా సిద్ధపరచు దినం. శుక్రవారం ప్రభు శిలువ పైన మరణించాడు కాబట్టి వాళ్ళు ఏం చేశారు అంటే తీసుకుపోయేసి శనివారం ప్రారంభం అవుతుంది. ఎప్పుడు అవుతుంది? వాళ్ళకి సాయంత్రం 6 గంటలకి స్టార్ట్ అవుతుంది శనివారం. అందుకని వాళ్ళు గబగబా 3 గంటలకి చనిపోయిన తర్వాత వాళ్ళు బాడీని తీసుకుని పోయేసి అరిమతయి యోసేపు సమాధిలో ఉంచి ఇక శనివారం ప్రారంభం అవుతుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారు? విశ్రాంతిను ప్రారంభం కావచ్చును, సమయం అయిపోతాం దగ్గరికి వచ్చేసింది. 6 నుండి వారికి నెక్స్ట్ డే ప్రారంభం అవుతుంది. అప్పుడు గలిలయ నుండి ఆయనతో కూడా వచ్చిన స్త్రీలు వెంట వెళ్ళి ఆ సమాధిని, ఆయన దేహము ఎలాగ ఉంచబడినో చూచి తిరిగి వెళ్ళి సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను సిద్ధపరిచి ఆజ్ఞ చొప్పున విశ్రాంతి దినమున తీరికగా ఉండిరి. ఇక శనివారము విశ్రాంతి దినం కాబట్టి ఏ పని చేయకూడదు కాబట్టి వారు ఇక సుగంధ ద్రవ్యాలు, ఆయిల్స్, పెర్ఫ్యూమ్స్ బాడీకి వాళ్ళ యొక్క ఆచారం ప్రకారము బాడీకి రాస్తారు. కానీ విశ్రాంతి దినము ప్రారంభం అయింది కాబట్టి వారు ఏమీ చేయలేక అవి కొనేసి అక్కడ పెట్టేసి విశ్రాంతి దినమున వారు ఆజ్ఞ ఉంది కదా, విశ్రాంతి దినమున ఏ పని చేయకూడదు అని చెప్పేసి ఆజ్ఞ చొప్పున, ధర్మశాస్త్రం యొక్క ఆజ్ఞ చొప్పున వారు ఏ పని చేయకుండా తీరికగా, అంటే ఏమి పని లేకుండా ఉన్నట్లుగా ఉన్నారు. అది వాళ్ళు చేసినటువంటి పని. కాబట్టి విశ్రాంతి దినము అనేటువంటిది దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ. విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించవలెను అనేటువంటిది ధర్మశాస్త్రంలో దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. కాబట్టి ఆ ఆజ్ఞను వారు పాటించేటువంటి క్రమంలో వారు ఉన్నారు. యేసు ప్రభు వాళ్ళ దృష్టిలో చనిపోయినటువంటి వారు. యేసు ప్రభు ఒక సమాధిలో ఉంచబడినటువంటి ఒక శవం కనుక వారు ఆ బాడీని తీసుకొని వెళ్ళినటువంటి ఆ సమాధి చేసినటువంటి ఆ సమాధిని వారు చూసి ఇంటికి వచ్చారు. ఎందుకు? తిరిగి వారు విశ్రాంతి దినం అయిన తర్వాత ఈ ఆయిల్స్ తీసుకుపోయేసి ఆ సమాధిలో ఉన్నటువంటి ప్రభువుకి రాయాలి. ఎందుకంటే ఆ దినానికి సమయం లేదు, సమయం అయిపోయింది, విశ్రాంతి దినం వచ్చేసింది కాబట్టి ఏ పని చేయకూడదు. కనుక విశ్రాంతి దినం అయిపోయేదాకా మనం వెయిట్ చేద్దాము ఈ ఆయిల్స్ రాయడానికి అని చెప్పేసి ఆయిల్స్ అన్నీ కూడా కొని వారు శనివారం అంతా కూడాను ఇంట్లో ఉండటం మనము చూస్తాం. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే వారి దృష్టిలో ప్రభువు చనిపోయాడు,
ప్రభువుకి వారు ఇచ్చేటువంటి గౌరవం ఉంది. ప్రభు పైన వారికి ప్రేమ ఉంది. ప్రభు చనిపోయాడు అనేటువంటి బాధ ఉంది. అయితే ఈ బాధ, ఈ ప్రేమ ఇవన్నీ ఉన్నాయి, కానీ ప్రభు పైన, ఆయన మాట పైన వారికి విశ్వాసం లేదు అనేటువంటి విషయం మనం ఇక్కడ గ్రహించవచ్చు. ఎట్లా మనకు అర్థమవుతుంది అంటే, యేసు ప్రభు చాలాసార్లు చెప్పాడు ఏమని, నేను చనిపోయి తిరిగి లేవాలి, ఇది అగత్యము అని చెప్పాడు. తప్పకుండా నేను చనిపోయి తిరిగి లేవాలి అని చెప్పాడు. కాబట్టి ఆ మాటలను వారు విని విశ్వసించలేదు. ప్రభు లేస్తాడు అనేటువంటి ఆలోచన వారికి లేదు. ప్రభు పునరుద్ధానుడు అవుతాడు అనేటువంటి నమ్మకము వారికి లేదు. వారు ఎంతసేపటికి కూడాను ప్రభు చనిపోయాడు, ప్రభు మనకు ఇక లేడు, ఇదే వారికి తెలిసినటువంటి అంశం. అందుకే వారు అంత ఖరీదు పెట్టి సుగంధ ద్రవ్యాలు వారు కొన్నారు. కనుక అవి రాయటానికి వారు విశ్రాంతి దినము వెళ్ళిపోయేదాకా వెయిట్ చేస్తూ కూర్చున్నారు. ఇక్కడ మనము 24వ అధ్యాయం చూసినట్లయితే, ఆదివారమున తెల్లవారుచుండగా అనేటువంటి మాట మనం చూస్తాం. ప్రభు శుక్రవారం చనిపోయింది మొదటి దినం అయితే, శనివారము రెండో రోజు, ఆదివారం మూడో రోజు, అట్లా లెక్క. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి వద్దకు వచ్చి, ఈ సుగంధ ద్రవ్యాలు ఎందుకోసం వారు తీసుకొని పోయినారు? యేసు ప్రభు యొక్క శవానికి రాయడానికి. యేసు ప్రభు వారి దృష్టిలో ఒక చనిపోయినటువంటి శవం. ఆయన మాటలు ఎటుపోయినాయో, ఆయన బోధనలు ఎటుపోయినాయో, వారికి ఆయన బ్రతికుండగా చెప్పినటువంటి ఆయన ప్రాఫెసీ, తన మరణముల గురించి చెప్పినటువంటి ప్రవచనాలు ఎటుపోయినాయో, వారి హృదయాలలో ఆ మాటలు నిలబడలేదు. అందుకే వారు ప్రభువు చనిపోయాడు కాబట్టి ఆయన దేహమునకు ఈ సుగంధ ద్రవ్యాలు రాయాలి అని చెప్పి ఎర్లీ మార్నింగ్ ఆదివారం లేచి సమాధి వద్దకు వారు వెళ్ళారు. వారి హృదయంలో బాధ ఉంది, చింత ఉంది, దుఃఖం ఉంది, ప్రభు ఎడల ప్రేమ కూడా ఉంది. అయితే వీటన్నిటి మధ్య ప్రభు మాట మీద వారికి విశ్వాసం లేదు అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఒకవేళ విశ్వాసం ఉండి ఉంటే వారు సమాధి వద్దకు వెళ్ళేవారు కాదు. ఎందుకని? ప్రభు చెప్పాడు ఏమని, నేను మూడో నాడు లేవాలి, మనిషి కుమారుడు 3 దినములు తర్వాత తిరిగి లేస్తాడు అని చెప్పేసి వారికి చాలాసార్లు ప్రభు చెప్పాడు. ఆ మాటలను బట్టి వారు మరి ప్రభు లేస్తాడు అనేటువంటి నిరీక్షణ కలిగి వారు ఉండాల్సింది పోగొట్టి, ప్రభు చనిపోయాడు, ఆయన బాడీ దగ్గరికి వెళ్ళి ఈ సుగంధ ద్రవ్యాలు రాద్దాం, ఇదే వారి మనసులో ఉన్నటువంటి ఆలోచన. ఈ దినం కూడాను మనము విశ్వాసులుగా ప్రభు అంటే ఇష్టం ఉంది, ప్రభు అంటే ప్రేమ ఉంది, మన యొక్క బైబిల్ లేదా వాక్యము, మన సంఘము, మన సమాజము, మన పాస్టర్ గారు, ఇవన్నీ మనకు ఇష్టం ఉన్నాయి. వీటన్నిటిపైన మనకు ఇష్టం ఉంది. మన సంఘాన్ని కానీ, మనం ఆచరించేటువంటి పద్ధతులను కానీ ఎవరైనా విమర్శిస్తే అబ్బో అసలు ఒప్పుకో, అసలు మనము కొంచెం సేపు కూడా అంగీకరించాం. ఏదో ఒకటి పెట్టైన సమాధానం ఇచ్చేయాలనే ఉంటుంది మనకు. ఎందుకు? మనం ఆచరించేటువంటి వాటిపైన మనకు ప్రేమ, ఇష్టం,
మాదే గొప్పది అనేటువంటి ఆ తత్వం, మ్, మేము నమ్మేదే సత్యము, మేము ఆచరించేదే సత్యము అనేటువంటి తత్వం అది వీరిలో ఉంది. ఈ స్త్రీలలో అదే ఉంది. అందుకే వారు నమ్మిందే సిద్ధాంతం, మేము నమ్మిందే సత్యం, మేము నమ్మిన దానికోసం మేము ఏమైనా చేస్తాం. అందుకే వారు నమ్మింది ప్రభు చనిపోయాడు, ప్రభు ఇక మనకు లేడు అనేటువంటిదే వారికి తెలిసిన సత్యం, వారు నమ్మిన సత్యం. దానికోసం వాళ్ళు ఏమైనా చేస్తారు. ఏమైనా అంటే ఎంత ఖర్చైనా పెడతారు. ఎంత ఖర్చైనా పెట్టి ఆయిల్స్ తీసుకున్నారు, పెర్ఫ్యూమ్స్ తీసుకున్నారు. ఎందుకమ్మా ఇట్లా చేస్తారు మీరు అని అడిగారు అనుకోండి ఎవరన్నా, ఏం చేస్తారు వీళ్ళు? వారి మీదకి ఎగబడతారు కూడా. ఎందుకమ్మా మీరు ఇటు చేయడం తప్పు కదా అని అంటే ఎవరైనా ఇంకా ఊరుకుంటారా? ప్రభు పైన ఉన్న ఇష్టమంతా ఆ ప్రశ్న అడిగినటువంటి వారి మీద కోపంగా మార్చి వారి మీద ఎగబడతారు. ఇప్పుడు మనం చేసేది కూడా అదే. మనము చేసేదే మంచిది, ఇతరులు చేసేదంతా చెడ్డది. మనం చేసేదే గొప్పది, ఇతరులు చేసేదంతా గొప్పది కాదు. అంటే ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాన్సెప్ట్? నిజంగా ఒకవేళ మనము బైబిల్ ప్రకారంగా చేస్తూ ఉంటే మనదే గొప్పది, దాంట్లో ఏమీ డౌట్ లేదు. అయితే బైబిల్ వాక్యం తెలియకుండా, తెలిసినా దానిని ఆచరించకుండా, నమ్మకుండా, మనకు తెలిసిందే సత్యం అని అనుకుంటారు చూసారా, అటువంటి వారి గురించి ఇది. ఇప్పుడు వీరికి తెలిసిందే సత్యం. ఈ స్త్రీలకు యేసు ప్రభు సమాధిలో లేడు అన్నటువంటి సత్యం వీరికి తెలియదు. వీరికి తెలిసిన సత్యం ఏంది? యేసు ప్రభు సమాధిలో ఉన్నాడు. ఆ ఉన్నటువంటి యేసు ప్రభు ఎట్లా ఉన్నాడు? చనిపోయినటువంటి శవంగా ఉన్నాడు. కాబట్టి ఆ శవానికి ఈ ఆయిల్స్ రాయాలి. ఇది వారికి తెలిసినటువంటి సత్యము. ఇది వారికి వారు ఆచరించాలి, లేకుంటే చెయ్యాలి, తలపెట్టినటువంటి కార్యం. మరి ఎవరైనా కానీ అడ్డం పోయింది అనుకోండి, వాళ్ళకి ఆగండి ఆగండి ఎక్కడికి పోతున్నారు, ఇవన్నీ చేయకూడదు అన్నారు అనుకోండి, ఎవరైనా ఊరుకుంటారా? వాళ్ళు ఊరుకోరు. వద్దమ్మా మీరు అక్కడికి పోవద్దు అని అంటే ఊరుకుంటారా? ఊరుకోరు. అమ్మ ఇది కరెక్ట్ కాదు అని ఎవరైనా చెప్తే ఊరుకుంటారా? ఊరుకోరు. మా ప్రభు ఉన్నాడు అక్కడ, మా ప్రభు దేహం ఉంది అక్కడ, మా ప్రభు దేహానికి రాయడానికి మేము వెళ్తుంటే మమ్మల్ని ఆపుతారేంది అంటారు కదా, ఖచ్చితంగా అంటారు. అయితే వారు ఆ ఉద్దేశంతోనే ఆ సుగంధ ద్రవ్యాలు తీసుకొని సమాధి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళేటప్పటికి వారికి కనపడినటువంటి దృశ్యం ఏంది? సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళారు. వారికి కనబడినటువంటి దృశ్యం ఏమంటే, సమాధి పైన ఉంచబడినటువంటి రాయి దొర్లించబడింది. దొర్లించబడగానే వారు ఏమనుకున్నారంటే, ఓహో మనకంటే ముందుగా ఒకవేళ పురుషులు వచ్చారేమో, వచ్చి ఆ రాతిని తొలగించారేమో, తొలగించి ఆల్రెడీ మనం తలపెట్టినటువంటి ఈ పెర్ఫ్యూమింగ్ అనేటువంటిది ఏదైతే ఉందో అది స్టార్ట్ చేశారేమో అని అనుకుని ఉండుంటారు. ఎందుకంటే సమాధి రాయి మన కోసం ఎవడు దొర్లించును, ఆ పెద్ద సమాధి రాయి, మనం స్త్రీలము ఆ పని చేయలేము కదా అని మార్కు సువార్తలో వారు మాట్లాడుకుంటున్నట్లుగా మనము చూస్తాం. మార్కు సువార్త చివరి అధ్యాయంలో మన కోసం ఆ రాయిని ఎవడు దొర్లిస్తాడు, మనం ఎట్లా ప్రభు దేహాన్ని మనం ఈ పుయ్యాలి, పెద్ద రాయి ఉంది కదా అని వారు అనుకుంటా ఉండడం మనము చూస్తాం. వాళ్ళు అట్లా అనుకుంటా అక్కడికి వచ్చేసరికి రాయి దొర్లించబడింది.
వాళ్ళు ఏమనుకున్నారు, ఓహో ఎవరో వచ్చి మనకంటే ముందుగా ఆ సమాధి రాయి, అంటే ప్రభువుని ప్రేమించిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, కాబట్టి దొర్లించారేమో అని అనుకున్నారు. అనుకునే వాళ్ళు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళేటప్పటికి అక్కడ ఎవరూ లేరు, ప్రభు దేహం కూడా లేదు లాస్ట్కి. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఇందుని గురించి వారికి ఏమీ తోచక ఉండగా అనేటువంటి మాటలు వాళ్ళకి ఏమీ అర్థం కావటం లేదు. వారు ఎక్స్పెక్ట్ చేసినటువంటి విషయము అక్కడ ఏది కూడా లేదు. రాయి దొర్లించిన మనుషులు కనపడలేదు. వారికంటే ముందుగా ఎవరో వచ్చారనో, వాళ్ళే దొర్లించుంటారు రాయి అని అనుకుని ముందు లోపలికి వెళ్ళారు. సమాధిలోనికి ఎవరు లేరు, ప్రభు దేహం కూడా లేదు. వారు ఇక ఎటు తోచకుండా ఉన్నప్పుడు అప్పుడు అక్కడ ప్రకాశమానమైన వస్త్రము ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలబడిరి. ఎవరు వీళ్ళు? దేవదూతలు. వారు భయపడి ముఖములను నేలమోపి ఉండగా ఆ దేవదూతలను చూచి ఈ స్త్రీలు భయపడి వాళ్ళు బోర్లో పడిపోయారు. ముఖాలు నేలకు ఆనించి బోర్లో పడిపోయారు. ఆ గొప్ప వెలుగును, ఆ ప్రకాశమును చూచి తట్టుకోలేక కళ్ళు మూసుకొని బోర్లో పడిపోయారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దూతలు మాట్లాడుతూ ఉన్నారు. ఏమని మాట్లాడుతున్నారు? సజీవుడైన వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచూ ఉన్నారు? సజీవుడైనటువంటి వానిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచూ ఉన్నారు? ఇది దేవదూతలు వారికి వేసినటువంటి ప్రశ్న. ఆయన సజీవుడు, ఆయన లేచాడు, మీరేమో ఇంకా ఆయనను మృతులలో వెతుకుచూ ఉన్నారు, అనగా సమాధిలో వెతుకుచూ ఉన్నారు. చాలా మంది విశ్వాసులు ఈ రోజుల్లో సజీవుడకు దేవుణ్ణి మృతులలో వెతుకుచూ ఉంటాం. ఎట్లా? పద్ధతులు, ఆచారాలు, తర్వాత మంచి రోజులు, ముహూర్తాలు, వాస్తులు, ఇంకా ఇవి లోకల్ ట్రెడిషన్స్, కొన్ని పద్ధతులు, వీటి ద్వారా మనము ప్రభువుని ఒకవేళ వెతుకుతున్నట్లయితే ప్రభువు కనపడడు. ఎందుకంటే ఆయన సజీవుడు. మనం ఎక్కడ వెతుకుతున్నాం? ఆయన్ని మృతులలో వెతుకుచూ ఉన్నాం. సజీవుడగు వానిని మృతులలో వెతికితే ఎందుకు కనబడతాడు? ఆయన ఇక్కడ లేడు అనేటువంటి మాట అక్కడ రాయబడింది. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. మనం ఎక్కడైతే వెతుకుతూ ఉన్నామో అక్కడ ప్రభువు కనబడడు, అక్కడ ప్రభువు దొరకడు. ఆయన అక్కడ లేడు. ఎక్కడైతే ఆయన లేడో అక్కడ మనం వెతుకుతూ ఉంటాం చాలాసార్లు మన జీవితంలో. ఈ స్త్రీలు కూడాను ఎంతో ప్రేమ, ఎంతో ఆయన అంటే ఇష్టము, ఆయన కోసం వాళ్ళు గుండెలు బాదుకుంటూ ఏడ్చారు. అటువంటి స్త్రీలు ప్రభువుని ఎక్కడ వెతుకుతున్నారంటే విశ్వాసము, బలహీనమైనటువంటి విశ్వాసం చేత వారు సమాధుల్లో వెతుకుతూ ఉన్నారు, మృతులలో వెతుకుతూ ఉన్నారు. దూతలు వారికి చెప్పినటువంటి మాట, ఆయన ఇక్కడ లేడు. మీరు ఎక్కడైతే వెతుకుతూ ఉన్నారో ఆయన అక్కడ లేడు, అక్కడ మీకు కనబడ్డు. మరి ఎక్కడ ఉంటాడు ఆయన? ఆయన సజీవుల్లో ఉంటాడు. ఆయన గలిలీలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో అనిరి. అప్పుడు వారు ఆయన మాటలో జ్ఞాపకం చేసుకునేది. అంటే అప్పుడు దాకా ఏమైపోయినది వాళ్ళ జ్ఞాపకం? అప్పుడు దాకా వాళ్ళ ఆలోచనలు ఏమైపోయినాయి? పనిచేయటం లేదా? పనిచేయటం లేదు. ఎందుకు పనిచేయటం లేదు? ఏదంటే వారి యొక్క విశ్వాసము నిద్రపోతూ ఉంది. వారు మేల్కొనే ఉన్నారు కానీ నిద్రపోకుండా వారి యొక్క విశ్వాస జీవితము, విశ్వాసము నిద్రపోతూ ఉన్నది. అందుకే వారికి ఆ ఆలోచనలు రాలేదు. ఏ ఆలోచనలు? ఆ జ్ఞాపకం రాలేదు. ఏ జ్ఞాపకం? ప్రభువు ఏదైతే చెప్పాడో, నేను మరణించాలి, తిరిగి లేవాలి అనేటువంటి మాట. సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పాడు. కానీ మీరు ఆయన మాటలు నమ్మలేదు. నమ్మి ఉంటే ఇంత దూరం వచ్చి ఉండేవాళ్ళు కాదు. నమ్మి ఉంటే మీరు అక్కడే ప్రభు కోసం ఎదురు చూసేవాళ్ళు. మీరు ఇక్కడ దాకా వచ్చారంటే అర్థం ఏంటిదంటే మీరు ఆయన మాటలను నమ్మలేదు. మీకు మందమతి. యేసు ప్రభు ఎమ్మాయి మార్గంలో వారితో చెప్పినటువంటి మాట, మందమతులారా అన్నాడు. లేఖనాలను
నమ్మనటువంటి మందమతులారా. మందమతి అంటే బుద్ధి జ్ఞానం తక్కువ ఉండటం, మతి మందంగా ఉండటం. కాబట్టి ప్రభువు చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే మనం ప్రభునే వెతుకుతూ ఉన్నాము, మనం ప్రభునే మనం ఆయన కోసమే చూస్తూ ఉన్నాము, మనం పాటుపడటం కూడాను ఆయన కోసమే అనే ఒక భ్రమలో ఉంటాం. ఆ భ్రమ విడిచిపెట్టాలి మనం. ఎందుకు అంటే మన భ్రమలో అసలు సత్యాన్ని మనము విడిచిపెట్టేసి విశ్వాసము అని అనుకునేదాన్ని అది విశ్వాసమో కాదో ఒకసారి టెస్ట్ చేసుకోవాలి, పరీక్షించుకోవాలి. ఎందుకంటే వారు విశ్వాసము అని అనుకుంటున్నారు, సమాధుల్లో దగ్గరికి పోయేసి ప్రభువుని వెతుకుతూ ఉన్నారు. కానీ ఆయన అక్కడ వారికి దొరకడు. ఆయన అక్కడ మనం అండర్లైన్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే, ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడని వారితో. ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆయన వాక్యము ద్వారా మనతో చెప్పినటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము మనుషులు చెప్పినటువంటి మాటలను మాత్రమే జ్ఞాపకం చేసుకుంటాం చాలాసార్లు. ప్రభువు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేసుకోము. అందుకే చాలాసార్లు మనము ప్రభువుని కనుగొనలేకపోతూ ఉంటాం. మనుషులు చెప్పినటువంటి మాటలు ప్రభువు చెప్పినటువంటి మాటలకు అనుకూలంగా ఉన్నాయా, వ్యతిరేకంగా ఉన్నాయా, ఇది మనము గుర్తించాల్సినటువంటి అంశం. సరే, మనుషులు కూడాను దేవుని వాక్యమే కదా చెప్పేది అని అనుకోవచ్చు. సరే, మంచిదే. ఆ మనుషులు చెప్పినటువంటి మాటలు దేవుడు ప్రభువు చెప్పినటువంటి మాటలతోటి పోల్చబడుతూ ఉన్నాయా లేదా, ప్రభువు చెప్పినట్లుగా ఉన్నాయా లేదా, ఇది ప్రధానమైనటువంటి విషయం. ఒకవేళ నిజంగా ప్రభువు చెప్పినట్లుగానే ఉంటే అది నిజంగానే ప్రభు మాటలే. కానీ వాక్యంలో ప్రభువు ఏమి చెప్తున్నాడో అది కాకుండా వేరేది, దానికి వ్యతిరేకమైనటువంటిది ఏది చెప్పినా కూడాను మనము దానిని వెంబడింపరాదు, నమ్మరాదు. ఒకవేళ నమ్మితే, వెంబడిస్తే ఏమవుతుంది? ఈ స్త్రీలు సమాధులలో ప్రభువుని వెతికినట్లుగా, మృతులలో ప్రభువుని వెతికినట్లుగా అవుతుంది. సజీవుడగు వానిని మనము మృతులలో వెతికితే ఆయన దొరుకుతాడా? దొరకడు. అప్పుడు మళ్ళా దేవదూత వచ్చి వాళ్ళకి చెప్తే, ఆయన మాటలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, అప్పుడు మీరు సర్వసత్యంలోనికి నడిపించబడతారు. ప్రభు యొక్క మాటలను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు మన మనోనేత్రాలు తెరవబడతాయి, మనకు జ్ఞానము అందుతుంది. అప్పుడు మనకు విషయము బోధపడుతుంది. ఏది మంచి, ఏది చెడు, ఏది జ్ఞానం, ఏది అజ్ఞానం, ఏది తప్పుడు బోధ, ఏది నిజమైన బోధ, అప్పుడు మనకు సత్యం బోధపడుతుంది. కాబట్టి అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ సమృద్ధిగా అనుగ్రహించును గాక. ఆమేన్.